హాయ్! మీరు కూడా బీటెక్ చేస్తున్నారా? అయితే ఒకసారి ఇది వినండి. ఎస్పెషల్లీ టైర్ 2, టైర్ 3 కాలేజెస్. ఎంపీసీ చేసామా, ఎంసెట్ రాసామా, బీటెక్ జాయిన్ అయ్యామా, ఇంజనీర్ అయిపోదామా. ఎంసెట్ అని కాకపోయినా పేరు కోసం మేనేజ్మెంట్లో ఇయర్కి 2 to 3 lakhs కట్టి మరీ జాయిన్ అవుతాం. కానీ ఈ 4 years కంప్లీట్ అయ్యేసరికి మ్యాక్సిమం చాలామందికి జాబే రాదు. జాబ్ కాదు కదా, ఈవెన్ కంప్యూటర్ యూస్ చేయడం కూడా రాదు. ఇంకా కాలేజ్కి వెళ్తాం, రికార్డ్స్ రాయమంటారు, అబ్జర్వేషన్స్ అంటారు, మాన్యువల్స్ అంటారు, అసైన్మెంట్స్ అంటారు. అన్నీ యూజే ఉంది, కానీ చేయాలి తప్పదు. ఇంకా ల్యాబ్స్ అంటారా, వెళ్తాం, రికార్డ్ చూస్తాం, టైప్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. రన్ అవగానే సార్ ఎగ్జిక్యూట్ అయిపోయిందని చెప్పడం. ఈ మాత్రం దానికి మనం బీటెక్ వెళ్ళమంది బ్రో. 6th class పిల్లాడికి చెప్పినా చేయగలడా పని. నేను కూడా ఎందుకు చేస్తున్నానో క్లారిటీ లేదు, కానీ తప్పదు, బీటెక్ చదవాలి కాబట్టి 75% అటెండెన్స్ మెయింటైన్ చేయడం. మళ్ళీ తక్కువైతే ఫైన్ కట్టాలి కదా, ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుద్దా అని ఆలోచించాను. మొదలెడదాం బ్రో, పోయిందేముంది. రోజుకు 1 hour పోని 30 minutes మన పేరెంట్స్ కోసం, మన పేరెంట్స్ కోసం కాకపోయినా మన కోసం కష్టపడదాం బ్రో. స్టార్ట్ చేద్దాం ఏదో ఒక లాంగ్వేజ్తో. ప్లేస్మెంట్ ఏముంది, ప్లేస్మెంట్ తర్వాత విషయం, మన ఎఫర్ట్స్ ముఖ్యం కదా. డైలీ నేను నేర్చుకునేది అప్లోడ్ చేస్తా, నేను కూడా మీతో పాటు స్టార్ట్ చేస్తా. డౌట్స్ ఉంటే అడగండి, నాకు వస్తే నేను మిమ్మల్ని రీచ్ అవుతాను. కలిసి తెలుసుకుందాం, కలిసి నేర్చుకుందాం. ఇది మన ఛానల్. ఇప్పటిదాకా విన్నారంటే మీకు కూడా రియలైజేషన్ వచ్చే ఉంటుంది. సపోర్ట్ చేయండి బ్రో. ఛానల్ని ఫాలో చేయండి, షేర్ చేయండి. ఏ లాంగ్వేజ్తో స్టార్ట్ చేద్దాం అన్నది కూడా కామెంట్ చేయండి.